చూడొచ్చు. నయా నిశ్చింత వయా సాంకేతికత. ఒకప్పుడంటే విహారయాత్రలకు వెళ్ళినా, పని మీద బయటకెళ్ళినా తలుపులకు తాళం బిగించి పక్కింటి వాళ్ళకు వివరంగా చెప్పి వెళ్ళాల్సి వచ్చేది. ఇంతా చేసి తిరిగి వచ్చేంత వరకు ఇంటి భద్రత గాలిలో దీపమే. కానీ ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. కొత్త తరం సాంకేతికతతో ఎక్కడ ఉన్నా ఇల్లంతా మీ కనుసన్నల్లోనే. నిజంగానే టెక్నాలజీ అప్‌డేట్ అయిందనేది ఇక్కడ మాత్రం అవును. పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సీసీ కెమెరాలు రావడం, అత్యాధునిక లాకింగ్ సిస్టమ్ వంటివి రావడంతో జనాలకు కొద్దిగా భయం అనేది అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేకుండా పోయింది. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా విస్తృతంగా పర్యటించడం కూడా దీనికి ఒక కారణం చెప్పొచ్చు. అయితే ఎంత టెక్నాలజీ ఎంత వచ్చినప్పటికీ మనం కూడా చిన్న చిన్న కొన్ని కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందే. తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఈ దొంగ అంటే ఇక టెక్నాలజీ ఎంత అప్‌డేట్ అవుతుందో అదేవిధంగా అక్కడ దొంగలు కూడా అంతే అప్‌డేట్ అవుతూ వస్తున్నారు కాబట్టి ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ కూడా వచ్చేసింది. అవును. అందరూ ఊర్లకెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అదొక హెచ్చరిక అన్నట్టే. ఎవరి జాగ్రత్తలు అవును. అనంగానే నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనం. కొన్ని జాగ్రత్తలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈనాడు ప్రత్యేకంగా ఇచ్చింది. తాళం వేసిన తర్వాత తలుపు కనిపించకుండా పరదా వేయాలి. ఇంట్లోనే ఒక గదిలో విద్యుత్ దీపం వెలిగేలా చూసుకోవాలి. సొంత ఇల్లు అయితే ఖచ్చితంగా ఇనుప గ్రిల్ పెట్టుకోవాలి. ఇక ఇంట్లో లేనప్పుడు పాల ప్యాకెట్లు, పత్రికలు తలుపు ముందు జమ అవ్వకుండా చూడాలి. అవి ఇంటి ముందున్న ఆవరణలో చెత్త పేరుకుపోయినా మీరు ఇంట్లో లేరని దొంగలు ఇట్టే పసిగడతారు. ఇక సొంతూరు విహారయాత్రలకు వెళ్ళే విషయం సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు. కొన్నిసార్లు తెలిసిన వ్యక్తులే దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అపార్ట్ హ్మ్. అపార్ట్మెంట్ లో భద్రతా సిబ్బందిని నియమించుకోవాలి. కొత్త వ్యక్తులు రాకపోకలను రికార్డ్ చేయడానికి రిజిస్టర్ నిర్వహించేలా వాచ్మెన్ ను అప్రమత్తం చేయాలి. చోరీలకు ముందు దొంగలు ఖచ్చితంగా రెక్కీ చేస్తుంటారు. పగటి పూట వేరు కారణాలతో వచ్చి కాలనీలో రెక్కీ చేసి రాత్రి దొంగిలిస్తుంటారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డైల్ 100 కు సమాచారం ఇవ్వాలి. ఊరికి వెళ్తే బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు నగదు ఇంట్లో ఉంచొద్దు. బ్యాంక్ లాకర్లో భద్రపరచాలనేది ఇచ్చారు. నిజంగా ఇటువంటి ఇలాంటి జాగ్రత్తలు జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే ఆ తీసుకోవాలి. దొంగతనాలు అయితే మనం అరికట్టవచ్చు.